నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనకి తెలియని విషయాలు ఎన్నో తెలియచెప్పడానికి, అసలు తెలుసు అనుకోని కూడా మనం కొన్ని ఆచరిస్తూ ఉంటాం. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అందులో. అందులో ముఖ్యంగా ఆంజనేయ స్వామికి సంబంధించి చాలా మంది భక్తులు ఉంటారు. చాలా రకాలుగా పూజలు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. ఒక సీరీస్‌లా చేస్తూ ఉన్నాను ఆంజనేయ స్వామికి సంబంధించి. ఒక 10 ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానాలు. చాలా ఒక జ్ఞాన సంపన్నుడని చెప్పొచ్చు. అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడాను. నూరి నారాయణమూర్తి గారు. మనందరికీ సుపరిచితులు. గతంలో కూడా చాలా వీడియోస్ చేసున్నాం గురువుగారితో. ఈరోజు ఆంజనేయ స్వామికి సంబంధించి పూర్తి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ ఏ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం గురువు. నమస్కారం. ఆంజనేయ స్వామికి సంబంధించి వడమాల చాలా మంది వడమాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామికి సంబంధించి. అయితే ఈ వడమాలకి ఇన్ని వడలే ఉండాలి అన్న నియమం కానీ, లేదా మినుములతో కాకుండా మినుములతో కలిపి వేరే ఏదైనా పదార్థంతో కలిపి మినుములు ఎక్కువగా ఉండి అలా ఏదైనా చేయొచ్చా? ఓన్లీ మినుములతో మాత్రమే చెయ్యాలా? లేదా వడమాల వేసుకున్న తర్వాత ఆ వడల్ని ఎవరు అసలు ఆరగించే అవకాశం ఏదైనా ఉందా? భగవంతునికి అలా నైవేద్యంగా పెట్టాలా? ఇలాంటి విషయాలు వడమాలకి సంబంధించి వివరించండి గురువుగారు. చాలా సంతోషం. ఆంజనేయ స్వామి వారికి వడమాల మహా ఇష్టం. వడమాలకు ఇంకా పూర్వంలో కూడా ఇంకొకటి ఉన్నది, అప్పాలు అంటారు. అప్పాలు, అప్పాలు గోధుమతోటి వడమాల వేరు, అప్పాలు వేరు. వడమాల అనేది వడలు. వడ అంటే మినప్పిండితో తయారు చేసినటువంటి వడ అన్నమాట. మనం వడలు అంటాం కదా, వడలు, గారెలు అని, చిట్టి గారెలు అని. అది మినప్పిండితో చేస్తారు. మాష చక్రం అంటారు. మాషములు అంటే మినుములు, మినుములతో తయారు చేసేటువంటి దరిదాపుగా వడమాల. అప్పాలు అంటే గోధుమ పిండితో కాస్త బెల్లం కలిపి చిన్ని చిన్నివి చేస్తారు, బూరెల్లాగా. అది కూడా స్వామివారికి మహా ఇష్టం, స్వామివారు ఆరగించేటువంటి విషయంలో. సరే, ఇప్పుడు మీరు వడమాల అడిగారు గనక అప్పాలతో పాటు వడమాల కూడా స్వామివారికి అలంకరింపచేస్తారు. వడమాల అంటే మినుములు బలాన్ని కలిగిస్తాయి. ఆంజనేయ స్వామి వారు బలవంతుడు అంటారు, బలవాన్. జయ హనుమాన్ జయ హనుమాన్. జ్ఞానగుణ సాగరుడే కాదు ఆయన, బలవంతుడు, బలవాన్ అన్నమాట. అందుకని బలం కలగాలి అంటే గారెలు తినాలి. సహజంగా లోకంలో తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటే అర్థం ఏంటంటే గారెలు తినటం వల్ల బాగా బలం వస్తుందని, భారతం వినటం వల్ల జ్ఞానం కలుగుతుందని, అనేకమైనటువంటి ధర్మ సందేహాలు తీరుస్తాయని. అలాగే వడమాల బలాన్ని కలిగిస్తాయి కనుక ఆంజనేయుని మెడలోనే వేస్తారు. ఆ వేసినటువంటి ఆ పూజ చేసిన తర్వాత, ఇప్పుడు మీరు అన్నారు కదా ఎన్నని, సహజంగా ఆంజనేయ స్వామి వారికి పరాశర సంహిత మంత్రశాస్త్రాన్ని అనుసరించి 5 సంఖ్య ఇష్టం. 5 ప్రదక్షిణాలు 5 సార్లు చేయటం. ఇక 5 గాని, లేదా 9 గాని, లేదా 11 గాని. ఎందుకనంటే అనేకమైనటువంటి గ్రంథాల్లో 11 సార్లు పారాయణ చెయ్యవలెను అని ఉంటుంది. 11 సార్లు గాని, లేకపోతే నక్షత్రమాలలాగా 27 గాని, 54 గాని, 108 గాని స్వామివారి యొక్క స్వామివారు మనం పూజ చేసేటువంటి ఉంటుందన్నమాట. స్వామివారి యొక్క ఎన్ని అంగుళాలు ఎన్ని అడుగులు ఉంటుంది, దాని ప్రకారం మనం చూసుకొని ఇలా స్వామివారికి మెడలో వేసి చెయ్యవచ్చు. ఇన్ని వెయ్యాలనేటువంటిది ఏమీ లేదు. 5 వేయచ్చు, 11 వేయచ్చు, 27 వేయచ్చు, ఇంకా 108 వేయచ్చు. ఇవన్నీ పూజ చేసిన తర్వాత, ఆ వడమాలతో అర్చించిన తర్వాత స్వామివారిని చూస్తేనే బలం, స్వామివారి నామాన్ని పలికితేనే బలం. స్వామివారిని నామం ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. స్వామివారి ఆ తాకినటువంటిదైతే అసలు ఇంకా బలం. అందుచేత దానిని ప్రసాదంగా అందరికీ పంచుతారు. ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఇంకా మనకు శుభాలు కలుగుతాయి. భగవంతుని ముందు ఉంచినటువంటి ప్రసాదానికి అత్యంతమైనటువంటి శక్తి ఎక్కువ. అందుకని మామూలుగా విడిగా ఉన్నప్పుడు అది గారె, స్వామిని తాకినప్పుడు గొప్ప విశేషం. మామూలుగా పలికి చేసినప్పుడు అది మామూలు మాట. అదే శ్లోకంగా పలికామనుకోండి, అది మంగళప్రదం. వినాయకుల వారు చాలా గొప్పవాడు,
అన్నదానికి శుక్లాంబరధరం విష్ణుం అన్నవానికి ఉమ్, ఉమ్, ఎంత అంటే శ్లోకం అంటే అర్థం ఏంటంటే మంగళప్రదమైనది అని అర్థం. ఉమ్, మంగళప్రదం కావాలి అన్నప్పుడు ఒక శుద్ధి అయినటువంటి మాట, శుద్ధి అయినటువంటిది ఉండాలి. అది శుద్ధి ఎప్పుడు అవుతుందంటే భగవంతుని తలిచినప్పుడే శుద్ధి అవుతుంది. మానవుడు శుద్ధి ఎప్పుడవుతాడు అంటే భగవన్నామంతోనే శుద్ధి అవుతాడు. ఉమ్, అందుచేతనే ప్రహ్లాదుడు కూడా భగవన్నామాన్ని చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తినుడు వడేని దయయు సత్యయు లోనుగా తలపడేని కలుగ నీటికి తల్లుల కడుపు చేటు. ఉమ్. భక్తి అనేటువంటిది అది పూర్వజన్మ సంస్కారం వల్ల కలుగుతుంది కనుక అలాంటి ఆంజనేయ స్వామి వారికి వడమాల వేసి ఆ వడమాల ప్రసాదాన్ని స్వీకరించటం వలన దుష్టగ్రహ దోషమే కాక బలం కలుగుతుంది. బలం ఎందుకంటే మాష చక్రములు అందులో ఆంజనేయ స్వామి వారివి రెండు మనకు ఉపయోగించేటువంటివి. అయితే ఇందులో గురువు గారు ఈ వడల్ని ఏదైనా ప్రత్యేకమైన నూనె ఏదైనా ఉంటుందంటారా, లేదా ఏ నూనెలో అయినా వండుకోవచ్చు? అసలు వడలు అంటే నేతితో చేసిన వడే వడ. ఉహు, ఇప్పుడు నెయ్యి ఎక్కువైపోయింది కానీ సంక్రాంతి పండగకి ఇటు వచ్చి అల్లుడు గారు వస్తే నేతితో చేస్తారు. ఉమ్, ఒక ఆయన చమత్కారంగా ఏదో మాట మాట్లాడుతూ నేను గాలి భోంచేస్తాను రామాహరి అంటాడు ఏదో పాటలో. అంటే ఏమేముంటుందంటే గాలితో బాటుగా రామాహరి వీరు గారెలే తింటారు రామాహరి నేతి గారెలే తింటారు రామాహరి. ఆవు నేతితో చేస్తే మంచిది, సరే ఉమ్, మామూలు నేతితో చేస్తే మంచిది, లేకపోతే నూనెతోటైనా చెయ్యొచ్చు, అవేం తప్పు లేదు. దానికి ఏ నూనె అనేటువంటిది ఎక్కడ ఏం లేదు. పూర్వంలో రకరకాల నూనెలు వాడుతూ ఉండేవాళ్ళు, దాంతో చేసేస్తే తప్పు లేదు. ఉమ్. చాలా చక్కటి వివరణ ఇచ్చారు వడమాలకి సంబంధించి. మనందరికీ చాలా ఇష్టం వడమాల. ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మంది వడమాలని సమర్పించడం చూస్తూ ఉంటాం. దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటి, అసలు వడమాలని ఎందుకు సమర్పించాలి, విషయాలన్నీ తెలుసుకున్నాం కదా. అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోని. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో టాపిక్తో ఆంజనేయ స్వామికి సంబంధించి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.